గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టిన వీఆర్ఏలు. తెలంగాణ తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న అందరినీ వన్ టైం సెటిల్మెంట్ కింద వీఆర్ఏలుగా నియమించాలని, మరణించిన వీఆర్ఏ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో సుమారు 20,000 మందికి పైగా రెవెన్యూ వ్యవస్థలో గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ సహాయకులు పనిచేస్తున్నారని, వీరికి ఇప్పటి వరకు 10,500 రూపాయలు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ శాఖలు సమస్యల పరిష్కారం కొరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రధాన డిమాండ్లు గ్రామ రెవెన్యూ శాఖలు ఇచ్చేటువంటి అరకొర వేతనంతో కుటుంబాలు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పక్క రాష్ట్రం తెలంగాణలో గ్రామ రెవెన్యూ శాఖలు బేసిక్ కలిగినటువంటి ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రామ రెవెన్యూ శాఖలకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పనేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు వృద్ధాప్యంగా ఉండేటువంటి స్థానాల్లో నామినీలుగా చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళకు వన్ టైం సెటిల్మెంట్గా గ్రామ రెవెన్యూ శాఖలుగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పనేసి డిమాండ్ చేస్తున్నాం. మరణించిన వీఆర్ఏ కుటుంబాలకు ఈరోజు కారుణ్య నియామకాలు గ్రామ రెవెన్యూ శాఖలకు ఇవ్వడం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది కుటుంబాలు ఈరోజు కంపాజినేట్ ఇవ్వాలని చెప్పనేసి డిమాండ్ చేస్తున్నాం. అదే ప్రభుత్వం స్పందించలేదు. ఈ కుటుంబాలన్నీ రోడ్లు పడేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు అందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్గా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పనేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పనేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్పందించలేనటువంటి సందర్భంలోనూ ఈ ఆగస్టు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ ఆంధ్రప్రదేశ్ సీసీఎల్ఏ కార్యాలయం వద్ద మంగళగిరి నందు నిరాహార దీక్షలు కూడా చేపట్టడం జరిగింది. వాటికి కూడా పరిష్కారం చేసేటువంటి ప్రభుత్వం తీసుకోకపోతే, ప్రభుత్వం వెంటనే స్పందించేటువంటి కార్యక్రమం తీసుకోకపోతే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళడానికి కూడా సిద్ధపడతామని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే గ్రామ రెవెన్యూ శాఖలకు తక్షణము గ్రామ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చించి చర్చలు జరిపి తగిన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయింది.